Okay, today we will discuss intermediate first year 2 marks questions. Okay, for quick revision purpose, right? First question is, what is microeconomics? What is microeconomics? Okay, micro is a word derived from a Greek word micros, which means small or individual. So microeconomics explaining about small or individual items. Then ఇది రాసి ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఇండస్ట్రీ, ఇండివిజువల్ ఫర్మ్. దట్స్ ఎనఫ్ 2 points. Next, explain the concept of wealth. So wealth refers to stack of asset possessed by an individual or institution. Okay, wealth is a stock of asset. Okay, people receiving the income from wealth and royal. Once I repeat, wealth refers to stock of asset, people receiving income through wealth. Remaining awesome. Next, capital goods. The goods which are used in the production of other goods are called capital goods. వేరే గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అయ్యే గూడ్స్ని క్యాపిటల్ గూడ్స్ అంటారు. ఓకేనా, క్యాపిటల్ గూడ్స్నే ప్రొడ్యూసర్ గూడ్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి 2 examples రాయండి. ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ, బిల్డింగ్స్ అండ్ మెషినరీ. 2 examples రాయండి చాలు. క్లియర్. నెక్స్ట్, కన్జ్యూమర్ గూడ్స్. ఇక్కడ క్యాపిటల్ గూడ్స్ అనేది ఓకేనా హ్యూమన్ వాంట్స్ను ఇండైరెక్ట్గా సాటిస్ఫై చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈజ్ కన్జ్యూమర్ గూడ్స్? The goods which satisfying human wants directly are called consumer goods. Okay, the goods which satisfying human wants directly are called consumer goods. Consumer goods అనేది హ్యూమన్ వాంట్స్ను డైరెక్ట్గా సాటిస్ఫై చేస్తాయి. ఎగ్జాంపుల్ బుక్, పెన్, ఫ్రూట్స్, మిల్క్ అన్నీ డైరెక్ట్గా సాటిస్ఫై చేస్తాయి. అంతే, అది రాసి ఎగ్జాంపుల్ రాసి the goods which satisfying human wants directly are called consumer goods. Example, ఫ్రూట్స్, మిల్క్, పెన్. ఓకేనా, ఎగ్జాంపుల్ రాసి. నెక్స్ట్, మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఈజ్ ఎ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ మ్యాక్రోస్. ఇట్లా కూడా రాసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాక్రో రాసి దానికి ఎస్ యాడ్ చేసినా పర్లేదు. ఇక్కడ మైక్రో రాసి ఎస్ యాడ్ చేసిన గ్రీక్ వర్డ్ వచ్చేస్తుంది. మ్యాక్రో ఈజ్ ఎ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ మ్యాక్రోస్ విచ్ మీన్స్ లార్జ్, లేదా దీన్ని అగ్రిగేట్ అనొచ్చు. అంటే అగ్రిగేట్ అంటే టోటల్. ఓకే, సో ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. మైక్రో ఎకనామిక్స్ని అయితే ప్రైస్ థియరీ అంటారు, దీన్ని ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటారు. ఎగ్జాంపుల్ దీని కింద ఏమొస్తుంది? నేషనల్ ఇన్కమ్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. దట్స్ ఎనఫ్, మిగతా ఏమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఎకనామిక్ గూడ్స్. ఎకనామిక్ గూడ్స్ మీన్స్ the goods which demand is more than supply. Demand is more than supply is called economic goods. ఎక్కడైతే ఏ గూడ్స్కి అయితే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉంటాయో వాటిని ఎకనామిక్ గూడ్స్ అంటారు. ఏమంటారు? ఎకనామిక్ గూడ్స్ అంటారు. దీస్ ఆర్ మ్యాన్ మేడ్ గూడ్స్. వీటిని మనుషులు తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ పెన్, బుక్, మిల్క్. మనం పైసలు పెట్టుకునేటన్నీ ఎకనామిక్ గూడ్సే. ఫ్యాను, టీవీ, కుక్కర్, కూలర్, ఫ్రిడ్జ్ ఏవైనా రాయొచ్చు. క్లియర్. నెక్స్ట్, ప్రైస్. సో ఇఫ్ we express the commodity value in the form of money, okay, the value of the good expressed in the form of money is called price. Okay, example, a pen is exchanged for ₹10, so pen price is ₹10. అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఏ రేటుకు ఎక్స్చేంజ్ అవుతుందో దాని ప్రైస్ అంటారు. ఇప్పుడు పెన్ అనేది ₹10కి ఎక్స్చేంజ్ అవుతుంది అంటే పెన్ ప్రైస్ ఎంత? ₹10. సింపుల్. నెక్స్ట్, what is the meaning of intermediary goods? Intermediary goods means semi-finished goods or unfinished goods. The goods which are under the process of ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉన్న గూడ్స్ని ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు. ఇవి రా మెటీరియల్ కాదు, ఫైనల్ గూడ్స్ కాదు, అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాయి. అందుకే వీటిని ఏమంటారు? ఇంటర్మీడియట్ గూడ్స్ అంటారు. ఎగ్జాంపుల్ బ్రిక్స్, స్టీలు, సిమెంట్. ఇది ఎగ్జాంపుల్. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటే ఏం రాయాలి? సెమీ-ఫినిష్డ్, ద గూడ్స్ విచ్ ఆర్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇట్లా రాసినా పర్లేదు. ద గూడ్స్ విచ్ ఆర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ కాల్డ్ ఇంటర్మీడియట్ గూడ్స్. రాసి ఎగ్జాంపుల్ డైరెక్ట్ సిమెంట్, స్టీల్, బ్రిక్స్. ఈజీ అయిపోవాలి.
ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఫ్రీ గూడ్స్ క్వశ్చన్ వల్లే. ఫ్రీ గూడ్స్, జస్ట్ అ మినిట్. ఫ్రీ గుడ్ మీన్స్ ద గూడ్స్ విచ్ ఆర్ ఫ్రీలీ సప్లైడ్ బై ద నేచర్ అండ్ హ్యావ్ నో ప్రైస్. నేచర్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉండి, ఓకేనా, ప్రైజు లేనటువంటి వాటిని ఫ్రీ గూడ్స్ అంటారు. ఓకేనా. ద గూడ్స్ విచ్ ఆర్ సప్లై ఫ్రీలీ బై నేచర్ అండ్ హ్యావ్ నో ప్రైస్. ఎగ్జాంపుల్ సన్షైన్, మూన్ లైట్ ఎగ్జాంపుల్ తీసుకో. ఓకేనా. ఫ్రీ గూడ్స్ అవి సన్షైన్, మూన్ లైట్ డబ్బులు పెట్టి కొంటాం కదా, కొనని ఫ్రీగా వచ్చేటి. సన్షైన్, మూన్ లైట్, రెయిన్ వాటర్ అవి ఫ్రీ గూడ్గా తీసుకుంటాం. నెక్స్ట్ వాట్ ఆర్ ద సింగిల్ యూజ్ అండ్ డ్యూరబుల్ యూజ్ గూడ్స్. సింగిల్ గూడ్స్ అంటే ప్రొడక్షన్లో ఒకటేసారి యూజ్ అయితే వాటిని సింగిల్ యూజ్, ఓకే, గూడ్స్ అంటాం. ద గూడ్స్ విచ్ ఆర్ బి యూజ్డ్ వన్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ కాల్ సింగిల్ యూజ్. లైక్ రా మెటీరియల్ కానీ, కోల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఒకసారి వాడితే అవి యూజ్ అయిపోతాయి, పెట్రోల్ కానీ. నెక్స్ట్ ద గూడ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆర్ కాల్డ్ డ్యూరబుల్ గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీస్, టూల్స్ ఉంది. మెషినరీ ఉంది, ఒక 5 years, 10 years, 20 years వాడుతుంది. టూల్స్, బాణాలు ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్ ఉంది, ఒక 5-10 years వాడచ్చు. అంటే లాంగ్ పీరియడ్ టైం యూజ్ చేస్తే వాటిని డ్యూరబుల్ గూడ్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈజ్ ఇన్కమ్. ఓకేనా. సో ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్. ఏమని రాయాలి? ఇన్కమ్ ఈజ్ ఏ ఫ్లో కాన్సెప్ట్. పీపుల్ రిసీవింగ్ ద ఇన్కమ్ త్రూ వెల్త్. వెల్త్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ అనేది వెల్త్. దాని నుంచి ప్రతి నెల ఏమొస్తుంది? రెంట్ వస్తుంది. ఈ రెంట్ అనేది ఇన్కమ్ కింద వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎకానమీ. ఎకనామీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకేనా. సో ఇక్కడ ఏం రాయాలి? ఎకనామిక్ ప్రాబ్లమ్ అంటే వాట్ టు ప్రొడ్యూస్, వేర్ టు ప్రొడ్యూస్, హౌ టు ప్రొడ్యూస్. దట్స్ ఎనఫ్. ఇది అవసరం లేదు, సింపుల్గా రాయాలి. ఓకే. ఇది పెద్ద గడుగుడు అవసరం లేదు. ఓకే. ఇక్కడ జాగ్రత్త, 2 questions ఉంటాయి. వన్ ఈజ్ ఆర్డినల్ యూటిలిటీ, ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది కార్డినల్ యూటిలిటీ. నెక్స్ట్ వస్తే అప్పుడు చెప్తాం. ఆర్డినల్ యూటిలిటీ ఏం చెప్తుంది అంటే అకార్డింగ్ టు ఆర్డినల్ యూటిలిటీ వీ కెనాట్ మెజర్ యూటిలిటీ. ఏమంటుంది? వీ కెనాట్ మెజర్ యూటిలిటీ, జస్ట్ వీ కెన్ కంపేర్ అండ్ ర్యాంక్డ్ యూటిలిటీ అంటారు. సో కార్డినల్ యూటిలిటీ ఆర్డినల్ యూటిలిటీ ఏం చెప్తుంది అంటే వీ కెనాట్ మెజర్ యూటిలిటీని మెజర్ చేయలేం, జస్ట్ వీ కెన్ కంపేర్ అండ్ ర్యాంక్డ్ యూటిలిటీ. ర్యాంక్స్ ఏముంటాయి? ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆర్ కాల్డ్ ఆర్డినల్ నెంబర్స్. మనసు రిపీట్. ఆర్డినల్ యూటిలిటీ ఏం చెప్తుంది అంటే యూటిలిటీని మెజర్ చేయలేము, జస్ట్ కంపేర్ మాత్రమే చేస్తామని చెప్తుంది. సో కంపేర్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ర్యాంక్స్ వాడతారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఎక్సెట్రా ఆర్ కాల్డ్ ఆర్డినల్ నెంబర్స్. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ఎక్కువసార్లు రిపీట్ అయింది, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ పక్కా వస్తుంది. ఓకేనా. కార్డినల్ అంటే మెజర్ చేయొచ్చు అంటది. ఆర్డినల్ అంటే వీ కాంట్ మెజర్, జస్ట్ వీ కెన్ కంపేర్ అండ్ ర్యాంక్ అని రాసి నెంబర్ రాసి చాలు. నెక్స్ట్ డ్రా ద ఇండిఫరెన్స్ మ్యాప్. ఇది కూడా కంపల్సరీ అడుగుతాడు ఎవ్రీ ఇయర్. సింగిల్ లైన్. ఏ సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ ఈజ్ కాల్డ్ ఇండిఫరెన్స్ మ్యాప్. కొన్ని ఇండిఫరెన్స్ కర్వ్స్ ఒకే దగ్గర తీసుకుంటే దాన్ని ఇండిఫరెన్స్ మ్యాప్ అంటారు. ఇట్లా తీసుకొని IC1, IC2, IC3 ఇది 0, 1, 2, 3 ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి, రివర్స్ రాయద్దు. ఓకేనా. X కోడ్, Y కోడ్ ఇది రాసి చేస్తే అయిపోతుంది. ఏ సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ ఇది. ఏ సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ నోన్ యాజ్ ఇండిఫరెన్స్ మ్యాప్. ఇది రాసి ఈ గ్రాఫ్ వేయండి. దీనికి 1 మార్క్ వస్తుంది, దీనికి 1 మార్క్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కార్డినల్ యూటిలిటీ. అకార్డింగ్ టు కార్డినల్ యూటిలిటీ వీ కెన్ మెజర్ యూటిలిటీ. ఏమంటుంది ఇది? వీ కెన్ మెజర్ యూటిలిటీ. వీటిని మెజర్ చేయడానికి కొన్ని నెంబర్స్ వాడారు. వాటిని 1, 2, 3, 4 ఆర్ కాల్డ్ కార్డినల్ నెంబర్స్. కార్డినల్ యూటిలిటీ బేస్ చేసుకొని యూటిలిటీని మెజర్ చేయొచ్చు అని చెప్తారు. ఓకేనా. దానికి కొన్ని నెంబర్స్ యూజ్ చేస్తారు, వాటిని కార్డినల్ నెంబర్స్ అంటారు. అవి ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 రాస్తే చాలు. నెక్స్ట్ ప్రైస్ అండ్ బడ్జెట్ లైన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. ఫస్ట్ తెలుగులో చెప్పినాక ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రైస్ లైన్, దీనే బడ్జెట్ లైన్ అంటారు. ప్రైస్ లైన్ ఏం చెప్తుందంటే ఒక కన్జ్యూమర్
ఓకేనా, వాడి దగ్గర ఉన్న బడ్జెట్తోని ఓకేనా 2 ప్రోడక్ట్స్ మీద స్పెండ్ చేస్తాడు. ఓకేనా, ఎక్స్ అండ్ వై. ఈ 2 ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ కూడా ఎంత ఉన్నాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా, బడ్జెట్ లైన్ ఏం చెప్తుందంటే ఒక కన్జ్యూమర్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, వాడు వేటి మీద స్పెండ్ చేస్తాడు, వాటి ప్రైస్ ఎంత చెప్తుంది. కన్జ్యూమర్ దగ్గర ఉన్న మనీ గురించి చెప్తుంది కాబట్టి దీన్ని బడ్జెట్ లైన్ అంటారు. 2 కమాడిటీ ప్రైస్ చెప్తుంది కాబట్టి దీన్ని ప్రైస్ లైన్ అంటారు. ఓకేనా, ఇది ఏం చెప్తుందంటే ఏ బడ్జెట్ లైన్ షోస్ ఆల్ దోస్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ 2 goods దట్ ఏ కన్జ్యూమర్ కెన్ బై విత్ గివెన్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ ప్రైజెస్ ఆఫ్ గూడ్స్. 2 goods. ఇది అర్థం కాదు నీకు. సింపుల్ ఏం రాయాలంటే ఇవి ఎట్లా రాయాలంటే ఏ బడ్జెట్ లైన్ షోస్ ఓకే ఏమని రాయాలి, కన్జ్యూమర్ ఇన్కమ్ అండ్ 2 goods ప్రైస్. సింపుల్ రాయాలి, 2 goods ప్రైస్. ఏం చెప్పాలి చెప్పు, బడ్జెట్ లైన్ షోస్ కన్జ్యూమర్ ఇన్కమ్ అండ్ 2 goods ప్రైస్ రాసి గ్రాఫ్ వేసి చాలు, ఇట్లా వేయాలి. ఓకేనా, సింపుల్. ఈ సోళ్ళంతో ఇట్లా రాయండి. ఓకేనా, ఎక్స్ యాక్సిస్ ఎక్స్ గుడ్, వై యాక్సిస్ వై గుడ్. దీన్ని ప్రైస్ లైన్ బడ్జెట్ లైన్ రాసుకో అయిపోయింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సార్ దెన్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇది 5 మార్క్స్లో వస్తుంది, అప్పుడు డెప్త్గా చెప్తా. జస్ట్ ఇక్కడ ఏం చేస్తుంటే 2 రాయండి చాలు. ఇండిఫరెన్స్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇట్లా స్లోప్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్లో ఉంటుంది. నెక్స్ట్ 2 ఇండిఫరెన్స్ కర్వ్ నెవర్ టచ్ ఈచ్ అదర్. ఒకదానికొకటి టచ్ కాదు, రెండే రాయాలి. ఒకటి ఏంది, స్లోప్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. 2 ఇండిఫరెన్స్ కర్వ్ నెవర్ టచ్ ఈచ్ అదర్. ఇదొకటి. ఓకే, రాయగలుగుతారుగా 2. నెక్స్ట్ డిఫైన్ యూటిలిటీ. యూటిలిటీ అంటే ఏంటంటే యూటిలిటీ ఈజ్ ద పవర్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ వాంట్ ఆఫ్ ఎ కమాడిటీ ఆర్ సర్వీస్. ఓకేనా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, ఇది ఒక గూడ్. ఇది నా వాంట్ని సాటిస్ఫై చేసే కెపాసిటీ దీనికి ఉంటే దానికి యూటిలిటీ ఉందని చెప్పవచ్చు. ఒక వస్తువుకి ఒక గూడ్కి మన వాంట్ని సాటిస్ఫై చేసే కెపాసిటీనే యూటిలిటీ అంటాం. ద కెపాసిటీ ఆఫ్ ఎ గూడ్ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ ఈజ్ కాల్డ్ యూటిలిటీ. ఒక గూడ్కి మన వాంట్ను సాటిస్ఫై చేసే కెపాసిటీనే ఏమంటాం, యూటిలిటీ అంటాం. ఓకేనా, ఇట్ ఈజ్ ఎ సైకలాజికల్ ఫీలింగ్. యాక్చువల్గా దీన్ని ఎంత వస్తుందో కరెక్ట్గా మెజర్ చేయలేము, బికాస్ ఇట్ ఈస్ ఎ ఫీలింగ్. ఫీలింగ్స్ నెవర్ బీ క్యాలిక్యులేటెడ్. ఐ క్లియర్. నెక్స్ట్ డిమాండ్ ఫంక్షన్. ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. దానికి డిమాండ్ ఫంక్షన్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఏంటంటే సింపుల్ ఎట్లా రాయాలంటే ఏ డిమాండ్ ఫంక్షన్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ డిమాండ్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఇదంతా రిలేషన్ బిట్వీన్ డిమాండ్ అండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. డిమాండ్కు డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్కు రిలేషన్ చెప్పేదాన్ని డిమాండ్ ఫంక్షన్ అంటారు అని రాసి ఇది రాయాలి. ఎక్స్ప్లెనేషన్ ఏమవుతుంది, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ పిఎక్స్ పిఎస్ పిసి వైటి. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, కానీ నేను చెప్తా చూడు. డిఎక్స్ అంటే డిమాండ్ ఫర్ కమాడిటీ ఎక్స్, ఎఫ్ అంటే ఫంక్షనల్ రిలేషన్, అంటే ఈ రెండింటికి రిలేషన్స్. ఏంది రిలేషన్, ఇది డిమాండ్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. ఈ రెండింటికి రిలేషన్ చెప్పేదాన్ని ఏమంటారు, డిమాండ్ ఫంక్షన్ అంటారు. పిఎక్స్ అంటే ప్రైస్ ఆఫ్ గుడ్ ఎక్స్, పిఎస్ మీన్స్ ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్, సి మీన్స్ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్, వై మీన్స్ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్, టీ మీన్స్ టేస్ట్. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ ఇది రాస్తే చాలు. డిమాండ్కు డిటర్మినెంట్ ఆఫ్ డిమాండ్కు రిలేషన్ చెప్పేదాన్ని డిమాండ్ ఫంక్షన్ అంటారు. అది రాసి ఇది వేస్తే అయిపోతుంది. క్లియర్, సింపుల్గా, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పక్కా పెట్టారు. నెక్స్ట్ గిఫెన్స్ పారాడాక్స్. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా స్టార్ట్ చేసిన, ఓకేనా, నా యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. స్టార్ట్ చేసిన వీడియో వచ్చి సింపుల్గా దీన్ని ఎంత రాయాలంటే గూడ్స్ లైక్ జవార్, బాజ్రా, రాగి. ఓకేనా, ఏదైనా తీసుకోండి, జవార్, బాజ్రా, రాగి, బ్రోకెన్ రైస్. దీస్ గూడ్స్ ఆర్ యూజ్డ్ బై ద పూర్ పీపుల్. ఇన్ ద కేస్ ఆఫ్ దీస్ గూడ్స్ ప్రైస్ ఇంక్రీజెస్, డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. దీన్ని ఎవరు చెప్పిండంటే సర్ రాబర్ట్ గిఫెన్ అంటూ చెప్పింది కాబట్టి వాన్ పేరు మీద దీన్ని గిఫెన్ గూడ్స్ లేదా గిఫెన్ పారాడాక్స్ అంటారు. దీనికి ఇంకొక వర్షన్ కూడా చెప్పొచ్చు. బ్రిటన్లో వీడు ఏం చేసిండంటే బ్రిటన్ లేబర్స్ యొక్క ఫుడ్ హ్యాబిట్ వీడు ఎగ్జామిన్ చేసిండు. బ్రిటన్లో ఎక్కువ ఏం చేస్తారంటే మీటు, బ్రెడ్ లేదా చపాతి బాగా తింటారు.
ఇక్కడ మీట్ రేటు పెరిగితే వాళ్ళు ఏం చేస్తారు, సారీ బ్రెడ్ రేటు పెరిగిందనుకో మీట్ కొనడం బంద్ చేసి అయినా ఖచ్చితంగా చపాతీలు కొంటారు. ఓకేనా, మీట్ లేకపోతే వేరే కర్రీ వేసుకోవడం తింటారు. సో ఇక్కడ బ్రెడ్ రేటు చేంజ్ కాకపోయినా, ఓకేనా సరే, మీట్ రేటు చేంజ్ కాకపోయినా బ్రెడ్ రేటు పెరిగితే డిమాండ్ కూడా పెరిగింది. అక్కడ లా ఆఫ్ డిమాండ్ అప్లై అయిందా? లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుందంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ కావాలని చెప్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ప్రైస్ పెడితే డిమాండ్ కూడా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ టు ద లా ఆఫ్ డిమాండ్. సింపుల్గా ఏం రాయాలంటే అకార్డింగ్ టు గివెన్ గూడ్స్ లైక్ జవార్, బాజ్రా, రాగి, బ్రోకెన్ రైస్. In the case of these goods, price increases, demand also increases. So it is one of the exception to the law of demand. It was explained by Giffen. Simple. Okay na? This was the next. Explain various types of price elasticity of demand. Price elasticity of demand అనేది 5 types గా డివైడ్ చేస్తారు. ఇవి యాజ్ ఇట్ ఈస్ బై హార్ట్ చేయాల్సిందే. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్, యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఎలాస్టిక్ డిమాండ్, రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్. అంతే రాయాలి, ఎక్స్ప్లెనేషన్ ఏముండదు. నెక్స్ట్ క్రాస్ డిమాండ్. ఇది ఎక్కువసార్లు ఇంపార్టెంట్. క్రాస్ డిమాండ్ ఏం చెప్తుందంటే ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్కు ఇంకో ప్రోడక్ట్ యొక్క ప్రైస్కి మధ్య రిలేషన్ చెప్తుంది. క్రాస్ అంటే క్రాస్ ఎక్స్ గూడ్ యొక్క డిమాండ్కు వై గూడ్ యొక్క ప్రైస్కు రిలేషన్ చెప్పేదాన్ని క్రాస్ డిమాండ్ అంటారు. సింపుల్. ద క్రాస్ డిమాండ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ గూడ్ డిమాండ్ అండ్ వై గూడ్ ప్రైస్ అని రాసి ఈ ఫార్ములా రాయాలి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎఫ్ ఆఫ్ పివై. ఇది అవసరం లేదు. డిఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎఫ్ ఆఫ్ పివై. దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ డిమాండ్ అనేది వై ప్రోడక్ట్ యొక్క ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, టీ కాఫీ తీసుకోండి. కాఫీ రేటు బాగా పెరిగిందనుకో, ప్రైస్ పెరిగిందనుకో, కాఫీ ఎవడు కొన్నాడు? కాఫీ కొంటాడు, ఏం చేసి ఆల్టర్నేటివ్గా టీ కొంటాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే డ్యూ టు సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు దీని ప్రైస్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ కొంటారు. కాఫీ కొనకుండా టీ కొంటారు. అర్థమైందా? సో ఇది క్రాస్ డిమాండ్. అంటే ఒక ప్రోడక్ట్ యొక్క డిమాండ్కు ఇంకో ప్రోడక్ట్ యొక్క ప్రైస్కి మధ్య రిలేషన్ చెప్తుంది క్రాస్. ఓకేనా? నెక్స్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. యూనిటరీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుందంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. ప్రైస్లో వచ్చే చేంజెస్ డిమాండ్లో వచ్చే చేంజెస్ ఈక్వల్ ఉంటాయని చెప్తుంది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఈజ్ కాల్డ్ యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. దీని ఎలాస్టిక్ వాల్యూ ఇది రాయాలి. ఈడీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవన్నీ ఏమవుతుంది? A proportionate change in price of a product leads to equal proportionate change in quantity demand. ఓకేనా? ఈజ్ కాల్డ్ యూనిటరీ ఎలాస్టిసిటీ. రాసి ఇది వేసేయండి అంతే చాలు. ఎక్స్ప్లెయిన్ కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీస్ అంటే 2-3 గూడ్స్ కలిపి ఒక వాంట్ని సాటిస్ఫై చేస్తే వాటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అంటారు. కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ సాటిస్ఫైయింగ్ వన్ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిల్క్ తాగాలి, అప్పుడు నా దగ్గర ఏముండాలి? మిల్క్ ఉండాలి, షుగర్ ఉండాలి. వీటిని కాంప్లిమెంటరీస్ అంటారు. ఎగ్జాంపుల్, రాయాలి, పెన్ అండ్ ఇంక్ కావాలి. కార్ నడపాలి, కార్ ఉండాలి, కార్లో పెట్రోల్ ఉండాలి. ఓకేనా? చాయ్ తాగాలి, టీ అండ్ షుగర్ ఉండాలి. సాక్స్, షూస్, ఇవి కాంప్లిమెంటరీ గూడ్స్. ఏవైనా 2 ఎగ్జాంపుల్స్ రాసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ సుపీరియర్ గూడ్స్. సుపీరియర్ గూడ్స్ అంటే ఇన్ ద కేస్ ఆఫ్ సుపీరియర్ గూడ్స్ ఇన్కమ్ ఇంక్రీజెస్, డిమాండ్ ఆల్సో ఇంక్రీజెస్. ఇన్కమ్ డిక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది. సింపుల్. సుపీరియర్ గూడ్స్ అంటే ఏంటి? పైసలు ఎక్కువ ఉంటే ఎక్కువ కొంటాం, పైసలు తక్కువ ఉంటే తక్కువ కొంటాం. సింపుల్. ఓకేనా? ఇన్ ద కేస్ ఆఫ్ సుపీరియర్ గూడ్స్ దెర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్. వై అంటే ఇన్కమ్ అని అర్థం. ఇన్కమ్కు డిమాండ్కు పాజిటివ్ రిలేషన్ చెప్పేదాన్ని సుపీరియర్ గూడ్స్ అంటారు. ఒకవేళ నెగిటివ్ రిలేషన్ చెప్తే ఇన్ఫీరియర్ గూడ్స్ అంటారు. నెక్స్ట్ ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్. ఇండివిజువల్ డిమాండ్ షెడ్యూల్ ఈ సోదంత ఎందుకు, సింపుల్గా ఇట్లా తీసుకోండి. ఇది ప్రైజు, డిమాండ్ 1 2 3 4 5 ప్రైజు. రివర్స్ రాయండి. 5 4 3 2 1 0 సైడ్ చేయండి. అంతే, అయిపోతుంది. ఈ సోదంత ఏమో డైరెక్ట్ రాసాను. ఓకే. నెక్స్ట్ వెబ్లెన్ గూడ్స్. దీన్నే ప్రెస్టీజియస్ గూడ్స్ అంటారు. ప్రెస్టీజియస్ గూడ్స్ అంటే ఎగ్జాంపుల్, గూడ్స్ లైక్ డైమండ్, కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ ఫర్నిచర్. These goods used by the rich people. For the sake of their prestige, these price increases to expose their richness. They are purchasing more of these goods. So price increase అయితే ఎక్కువ కొంటారు కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. ఇది లా ఆఫ్ డిమాండ్కి ఒక ఎక్సెప్షన్.
దీన్ని చెప్పింది వెబ్లిన్ అనే ఎకనామిస్ట్ చెప్పాడు, కాబట్టి దీన్ని వెబ్లిన్ గూడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ ఫర్నిచర్, డైమండ్స్. ఓకేనా, రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇన్కమ్ డిమాండ్ అలానే అలసి ఉంటుంది. ఇన్కమ్ డిమాండ్ షోస్ రిలేషన్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్. ఇన్కమ్కు డిమాండ్కు రిలేషన్ చెప్పేదాన్ని ఇన్కమ్ డిమాండ్ అంటారు. ఇది రాయాలి, డిఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ వై. ఎక్స్ కమాడిటీ డిమాండ్ అనేది ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అర్థం. ఇక వై అంటే ఏంది, ఇన్కమ్ అని అర్థం. నెక్స్ట్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. క్రాస్ ఎలాస్టిసిటీ ఏం చెప్తుందంటే పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ఎక్స్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వై. క్రాస్ డిమాండ్ అనేది రిలేషన్ చెప్తుంది, క్రాస్ ఎలాస్టిసిటీ అనేది రేషియో చెప్తుంది. రేషియో అంటే డివైడెడ్ బై కదా, అందుకే మధ్యలో బై వస్తుంది. క్రాస్ డిమాండ్ అంటే రిలేషన్, క్రాస్ ఎలాస్టిసిటీ అంటే రేషియో. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ రిఫర్స్ టు ద రేషియో బిట్వీన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ అండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వై. సో క్రాస్ డిమాండ్ కంప్లీటెడ్. క్రాస్ ఎలాస్టిసిటీ. క్రాస్ డిమాండ్ అంటే రిలేషన్ చెప్తుంది, క్రాస్ ఎలాస్టిసిటీ అంటే రేషియో చెప్తుంది బిట్వీన్, దీన్ని ఎట్లా రాయాలంటే సింపుల్గా పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ఎక్స్ అండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వై. ఇక్కడ కూడా రాసుకోవచ్చు. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ రిఫర్స్ టు ద రేషియో బిట్వీన్ పర్సంటేజ్ సింబల్, ఇది డెల్టా అంటే చేంజ్, డిమాండ్ ఆఫ్ ఎక్స్ అండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ వై. ఇది గుర్తుంటే ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్స్ గూడ్స్. ద గూడ్స్ విచ్ సాటిస్ఫైయింగ్ సేమ్ వాంట్స్ ఆర్ కాల్డ్ సబ్స్టిట్యూట్స్. ఏవైతే సేమ్ వాంట్ను సాటిస్ఫై చేసాయో వాటిని సబ్స్టిట్యూట్స్ అంటారు. బాగా హెడేక్ ఉందనుకో టీ కానీ కాఫీ కానీ వాడచ్చు. టీ అండ్ కాఫీ బెస్ట్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూట్స్. ఓకేనా. నెక్స్ట్ సండే వచ్చింది, నాన్ వెజ్ తినాలి, చికెన్ లేదా మటన్, సబ్స్టిట్యూట్స్. తలనొస్తుంది, జండు బామ్ అండ్ అమృతాండ, ఏవైనా రాసుకోవచ్చు, 2 రాయండి చాలు. ఓకే. నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుందంటే, ఎలాస్టిసిటీ అంటేనే రేషియో చెప్తుంది. పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ రిఫర్స్ టు ద రేషియో బిట్వీన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు, ఓకేనా, 0% చేంజ్ ఇన్ డిమాండ్. అంటే ప్రైస్ ఎంత చేంజ్ అయినా డిమాండ్ ఏం చేంజ్ కాదు. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ లీడ్స్ టు 0% చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిక్ వాల్యూ ఈజ్ ఈడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది రాస్తే చాలు. ఏ కమాడిటీ is said to be perfectly inelastic when large change in price of the commodity leads to no change in quantity demanded. ఇది రాసేసి ఇది రాసేయండి, ఈడ్ ఈజ్ ఈక్వల్ 0 అంతే. క్లియర్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇలానే ఉంటుంది ఆన్సర్. ప్రొడక్షన్ ఫంక్షన్ షోస్ ద రిలేషన్ బిట్వీన్, సింపుల్గా ఏం రాసుకోవాలంటే రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. ప్రొడక్షన్ ఫంక్షన్ ఏం చెప్తుంది, ఇన్పుట్స్ అవుట్పుట్ రిలేషన్ చెప్తుంది. ఓకేనా. ప్రొడక్షన్ ఫంక్షన్ ఈజ్ నేమ్ రిలేషన్ బిట్వీన్ రేట్ ఆఫ్ ఇన్పుట్స్, ఇదంతా అవసరం, సింపుల్ రాయండి. ప్రొడక్షన్ ఫంక్షన్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. ఇది రాయండి. క్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ NLKTU. క్యూ అంటే ఇది అవుట్పుట్, ఇవన్నీ ఇన్పుట్స్. ఈ రెండింటికి రిలేషన్ చెప్పేది ప్రొడక్షన్ ఫంక్షన్. ఇక్కడ QX అంటే క్వాంటిటీ ఆఫ్ ఎక్స్ అవుట్పుట్, N అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్, L అంటే లేబర్, K అంటే క్యాపిటల్, O అంటే ఆర్గనైజేషన్, T అంటే టెక్నాలజీ. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, జస్ట్ ఇది రాస్తే చాలు. ఓకేనా. నెక్స్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ యూజ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. ఒకటే లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు. ఓకే, దీన్ని ట్రాన్స్ఫర్ ఎర్నింగ్ అని కూడా అంటారు. దీన్ని ట్రాన్స్ఫర్ ఎర్నింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నాడు, ప్యాడీ కల్టివేట్ చేసిననుకో 10,000 వస్తున్నాయి. ప్యాడీ ప్లేస్లో వీట్ కల్టివేట్ చేసిననుకో సేమ్ 10,000 వచ్చినాయి అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ చేయడం వల్ల అదే అమౌంట్ వచ్చిందనుకో, దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆపర్చునిటీ కాస్ట్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాబట్టి దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ రావడం వల్ల అంతే ఇన్కమ్ వస్తే దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ లేదా ట్రాన్స్ఫర్ ఎర్నింగ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ మనీ కాస్ట్. ఓకేనా. ద మనీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫర్మ్ రిఫర్డ్ యాజ్ మనీ కాస్ట్. ఓకేనా. అయ్యే ఎక్స్పెండిచర్ని
మనీ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనీ కాస్ట్ అంటాం. ఓకేనా? ద ఎక్స్పెండిచర్ మేడ్ ఇన్ మనీ ఈజ్ కాల్డ్ మనీ కాస్ట్. ఎగ్జాంపుల్ ఏం చెప్తాం? రెంట్, వేజెస్, బిల్డింగ్ అన్నీ మనీ ఫామ్లోనే పే చేస్తాం. రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్. ఓకేనా? దట్స్ ఎనఫ్. 2 లైన్స్ ఈజ్ ఎనఫ్. ఎంత అవసరం లేదు. నెక్స్ట్ లా ఆఫ్ సప్లై. సింపుల్. లా ఆఫ్ సప్లై ఏం చెప్తుందంటే ప్రైస్కు సప్లైకి మధ్య రిలేషన్ చెప్తుంది. ఇదేం చెప్తుందంటే అకార్డింగ్ టు లా ఆఫ్ సప్లై వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఇంక్రీజెస్, వెన్ ప్రైస్ డిక్రీజెస్ సప్లై డిక్రీజెస్. 2 ఆరో మార్క్స్ సేమ్ సైడ్ ఉంటే దాన్ని పాజిటివ్ రిలేషన్ అంటారు. ఏమంటారు? పాజిటివ్ రిలేషన్. అంటే ఇది ప్రైస్కు సప్లైకి మధ్య పాజిటివ్ రిలేషన్ చెప్తాను రాయాలంతే. అకార్డింగ్ టు లా ఆఫ్ సప్లై క్వాంటిటీ సప్లై ఆఫ్ కమాడిటీ సప్లై ఆఫ్ అదర్ థింగ్స్ సేమ్ ఆఫ్ ద ప్రైస్. ఇది సింపుల్ నేను చెప్పి రాయి. అకార్డింగ్ టు లా ఆఫ్ సప్లై వెన్ ప్రైస్ ఇంక్రీజెస్ సప్లై ఇంక్రీజెస్, వెన్ ప్రైస్ డిక్రీజెస్ సప్లై డిక్రీజెస్. బస్ అంతే. ఓకే. నెక్స్ట్ రైట్ నోట్ అండ్ యావరేజ్ కాస్ట్. యావరేజ్ కాస్ట్ అంటే ఏంటంటే టోటల్ కాస్ట్ని, ఓకేనా, అవుట్పుట్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్నే ఏమంటారు? యావరేజ్ కాస్ట్ అంటారు. టోటల్ కాస్ట్ వెన్ డివైడెడ్ బై అవుట్పుట్ వీ గెట్ యావరేజ్ కాస్ట్. ద టోటల్ కాస్ట్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్ డివైడెడ్ బై అవుట్పుట్. ఇది ఓకే ఈజ్ కాల్డ్ యావరేజ్ కాస్ట్. ఇది సోదంతద్దు. ఓకేనా? యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టోటల్ కాస్ట్ బై అవుట్పుట్. చా నెక్స్ట్ డివిజన్ ఆఫ్ లేబర్. డివిజన్ ఆఫ్ లేబర్ అంటే దీన్ని స్పెషలైజేషన్ అంటారు. ఇక్కడ 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎవడెవడు ఏ పనికి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడో ఆ వర్క్ వాటి అసైన్ చేసినాం అనుకో దాన్ని డివిజన్ ఆఫ్ లేబర్ లేదా వర్క్ షేరింగ్ లేదా స్పెషలైజేషన్ అంటారు. డివిజన్ ఆఫ్ లేబర్ ఇండికేట్స్ డివిజన్ ఆఫ్ అన్ యాక్టివిటీ అమాంగ్ వర్కర్స్. ఓకే, అమాంగ్ వర్కర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్పెషలైజేషన్. ఓకేనా? ఇది రాసేయండి చాలు. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, సెల్లింగ్ కాస్ట్. టు ప్రమోట్ ద సేల్స్, ఓకే, ప్రొడ్యూసర్స్ స్పెండింగ్ అమౌంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్. ద ఎక్స్పెండిచర్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ ఈజ్ కాల్డ్ సెల్లింగ్ కాస్ట్. ఏదైనా ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోనికి వాళ్ళు ఏం చేస్తారంటే అడ్వర్టైజ్మెంట్ మీద ఎక్స్పెండిచర్ చేస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ మీద చేసే ఎక్స్పెండిచర్ని సెల్లింగ్ కాస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బూస్ట్ యాడ్ ఇచ్చేటప్పుడు ఒక ఫేమస్ క్రికెటర్తో యాడ్ ఇస్తారు. అప్పుడు ఆ బూస్ట్ యాడ్ చూసి బూస్ట్ తాగితే బాగా 6లు 4 కొట్టచ్చు అని చెప్పేసి దాన్ని అందరూ కొంటారు. బూస్ట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. అట్నే ఇప్పుడు ఒక ఫేర్ అండ్ లవ్లీ యాడ్ ఉంది. ఫేర్ అండ్ లవ్లీ యాడ్లో వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఒక బ్లాక్ ఉన్న అమ్మాయిని ఒక వైట్ ఉన్న అమ్మాయిని పక్కన చూపిస్తారు. ఓకేనా? ఈ బ్లాక్ ఉన్న అమ్మాయి ఫంక్షన్ రమ్మంటే నేను రానంటది. అప్పుడు తెల్లగా ఉన్న అమ్మాయి ఇది తీసుకో 6 వారాల్లో మీకు కనిపిస్తుంది మెరుగైన ఛాయ. అప్పుడు బ్లాక్ బ్యూటీలు ఏమవుతారు? వైట్ బ్యూటీలు అవుతారు. ఓకేనా సార్? టు ప్రమోట్ ద సేల్స్ ప్రొడ్యూసర్ స్పెండింగ్ అమౌంట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్ దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్ కాస్ట్. ఓకేనా? ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్ గివెన్ బై ఫేమస్ బూస్ట్ యాడ్ గివెన్ బై విరాట్ కోహ్లీ ఫేమస్ క్రికెటర్. సింపుల్. నెక్స్ట్ మోనోపోలీ. రికార్డ్ అయిపోయింది అంతా మళ్ళా. మోనోపోలీ. మోనో మీన్స్ సింగిల్, పోలీ మీన్స్ సెల్లర్. మోనోపోలీ అంటే సింగిల్ సెల్లర్ మార్కెట్. ఇన్ మోనోపోలీ మార్కెట్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సప్లైడ్ బై సింగిల్ సెల్లర్. వాడికి కాంపిటీషన్ ఉండదు. మోనో మీన్స్ సింగిల్, పోలీ మీన్స్ సెల్లర్. మోనోపోలీ రిఫర్స్ టు మార్కెట్ విచ్ దెర్ ఎగ్జిస్ట్ ఓన్లీ వన్ సింగిల్ సెల్లర్. సింపుల్ అంతే. ఎగ్జాంపుల్ ఇండియన్ రైల్వేస్. సబ్స్టిట్యూట్స్ ఉంటాయి, క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇండియన్ రైల్వేస్ సబ్స్టిట్యూట్స్ ఏంది? బస్సులు ఉంటాయి, కార్లు ఉంటాయి, జీపులు ఉంటాయి. కానీ ప్రైవేట్ రైల్వేస్ ఉంటాయా? ఉంటాయి. అదేనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. ఈ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ అనేది మోనోపోలిస్టిక్ కాంపిటీషన్లో ఉంటుంది. ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్ రిఫర్స్ టు ద ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసింగ్ ద సేమ్ ప్రోడక్ట్ విత్ స్మాల్ డిఫరెన్సెస్. ప్రొడ్యూసింగ్ సేమ్ ప్రోడక్ట్ విత్ స్మాల్ డిఫరెన్సెస్ ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ సోప్స్ తీసుకున్నాం. సోప్ అన్ని సోప్లు బాడీ సోప్సే. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్, సింతాల్. ఓకేనా? నెక్స్ట్ పియర్స్, హమామ్, లక్స్ ఇవన్నీ బాడీ సోప్సే. బట్ కంపారిజన్లో వాటి కలర్ డిఫరెంట్ ఉంటుంది, క్వాంటిటీ డిఫరెంట్ ఉంటుంది, హైట్ డిఫరెంట్ ఉంటుంది, విడ్త్ డిఫరెంట్ ఉంటుంది, ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ ఉంటుంది. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసింగ్ సేమ్ గూడ్స్ విత్ స్మాల్ డిఫరెన్సెస్ ఈజ్ కాల్డ్ ప్రోడక్ట్ డిఫరెన్సియేషన్. ఎగ్జాంపుల్
టూత్పేస్టు, కోల్గేటు, సోప్స్ ఎగ్జాంపుల్ రాయి చాలు. ఓకేనా. మొనోపాలిస్టిక్ కాంపిటీషన్. సో మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ మీన్స్ ఇట్ ఎగ్జిస్ట్ ద బోత్ ఫీచర్స్ ఆఫ్ మోనోపోలీ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్. మోనోపోలీ, పర్ఫెక్ట్ కాంపిటీషన్ రెండు ఫీచర్లు కలిసి ఉన్నదాన్ని మోనోపాలిస్టిక్ కాంపిటీషన్ అంటారు. వీళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి ఏం చేస్తారో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ పెడతారు, అంటే సెల్లింగ్ కాస్ట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన కదా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అంటే ఏంటో. టు ప్రమోట్ their sales they are spending amount అడ్వర్టైజ్మెంట్ చెప్పినా కదా. సంతూర్ సోప్, ఆ మధ్యలో ఒక సంతూర్ సోప్ యాడ్ వచ్చేది. ఏం యాడ్ వచ్చేది అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ సంతూర్ సోప్ యాడ్లో ఏంటంటే ఒక అమ్మాయి రింగ్ ఆడుతూ ఉంటుంది, పక్కపండి మహేష్ బాబు చూస్తాడు. మహేష్ బాబు చూసి ఏంది అమ్మ ఇంత బాగుంది కానీ పక్క నుంచి చిన్న పిల్ల వచ్చి మమ్మీ అంటారు. దాని మీనింగ్ ఏంటంటే సంతూర్ సోప్ యూజ్ చేస్తే ఆంటీలు కూడా అమ్మాయిల లెక్క అనిపిస్తారు. సో ఆల్ ఆంటీస్ ఆర్ అట్రాక్టెడ్ టు దట్ సంతూర్ సోప్స్. అది తీసుకొచ్చి వాడతారు. తర్వాత సన్న పడుతుందా పడదా పక్క పెట్టి కానీ వాడి సోపులు మాత్రం అమ్ముడుపోతాయి. సో దట్ ఈస్ మోనోపాలిస్టిక్ కాంపిటీషన్. ఆమె క్లియర్. నెక్స్ట్ ఒలిగోపోలీ. ఒలిగో అంటే ఏంటంటే ఫ్యూ. ఒలిగోస్ మీన్స్ ఫ్యూ, పోలీన్ మీన్స్ సెల్లర్. ఒలిగోపోలీ అంటే ఏంటంటే ఫ్యూ సెల్లర్స్ మార్కెట్. గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సప్లైడ్ బై ఫ్యూ సెల్లర్స్ ఓన్లీ. దీనికి ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. టైర్స్ కంపెనీస్ తీసుకోవచ్చు. టైర్, ఎంఆర్ఎఫ్, సిఎట్ టైర్ కంపెనీస్. నెక్స్ట్ మెడిసిన్స్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఒలిగోపోలీ. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ మార్కెట్. మార్కెట్ ఈజ్ ద ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ మీట్ టుగెదర్. బయ్యర్స్ సెల్లర్స్ కలిసి ఒక ప్లేస్ని మార్కెట్ అంటారు. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ మార్కెట్స్, ఫ్లవర్ మార్కెట్, ఫిష్ మార్కెట్. ఎఫ్ఎం. ఫ్రూట్స్, ఫ్లవర్, ఫిష్ మార్కెట్ రాసుకొని చాలు. నెక్స్ట్ డియోపోలీ. డియోల్సియం తెలుసు కదా. డియో మీన్స్ టూ, పోలీ మీన్స్ సెల్లర్. డియోపోలీ మీన్స్ టూ సెల్లర్ మార్కెట్. గూడ్స్ ప్రొడ్యూస్డ్ అండ్ సప్లైడ్ బై టూ సెల్లర్స్ ఓన్లీ. ఇది ఒలిగోపోలీలో ఒక పార్ట్. బస్ దట్స్ ఎనఫ్. గివ్ ఏ నోట్ ఆన్ టైమ్ బేస్డ్ మార్కెట్. Based on the time, markets are classified into three types. One is very short period market, short period market and long period market as it is. Next. Subscribe చేస్తున్నాను. Okay, next theory of distribution లో net interest most important. ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. Net interest refers to the amount which is remained with the lender for deducting reward for inconvenience, risk for taking and management. ఓకేనా. సో ఇంకా ఈజీగా రాయాలంటే గ్రాస్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్, రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్, రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్ ఇది కట్ చేస్తే వచ్చేదే నెట్ ఇంట్రెస్ట్. అది రాసి ఇది రాయాలి. నెట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ గ్రాస్ ఇంట్రెస్ట్ మైనస్ రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్, అంటే రిస్క్ చేసినందుకు వచ్చే పైసలు నెట్ ఇంట్రెస్ట్. ఇన్సెంటివ్స్ ఓకే సరే, ఇన్సెంటివ్స్ కాదు ఇన్కన్వీనియన్స్ ఇది చూడాలి. నెక్స్ట్ మేనేజ్ చేసినందుకు డబ్బులు ఇవ్వాలి రాసేయండి. సో ఇదే రాయండి. ఫ్రమ్ గ్రాస్ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ ద రివార్డ్ ఫర్ రిస్క్ టేకింగ్, రివార్డ్ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ రివార్డ్ ఫర్ మేనేజ్మెంట్. ఇన్కన్వీనియన్స్ అని రాసుకోండి. సో దెన్ వీ విల్ గెట్ నెట్ ఇంట్రెస్ట్. నెట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ గ్రాస్ ఇంట్రెస్ట్ మైనస్ రివార్డ్ ఫర్ అనేది బ్రాకెట్లో రిస్క్ టేకింగ్, ఇన్కన్వీనియన్స్, మేనేజ్మెంట్. బస్ ఎనఫ్. నెక్స్ట్ కాంట్రాక్ట్ రెంట్. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్. ఈ రెండు ఎక్కువసార్లు రిపీట్ అవుతున్నాయి. కాంట్రాక్ట్ రెంట్ ఈజ్ ఏ పీరియడికల్ పేమెంట్ ఫర్ ద యూస్ ఆఫ్ డ్యూరబుల్ కమాడిటీస్. ఏదైనా ప్రోడక్ట్ని మనం యూజ్ చేసినప్పుడు టైం టు టైం పే చేసే అమౌంట్ను కాంట్రాక్ట్ రెంట్. ఇప్పుడు ఇది హౌస్లో నేను రెంట్కి ఉంటున్నా. ఇది కాంట్రాక్ట్ ఏంది, పర్ మంత్ 6,000 పే చేయాలి. యాజ్ పర్ కాంట్రాక్ట్ ఐఎమ్ పేయింగ్ రెంట్. ఎగ్జాంపుల్ హౌస్ రెంట్. ఓకేనా. ఇప్పుడు ఒక కార్ తీసుకున్నాం, ఒక బయటకు వెళ్దామని కార్ తీసుకున్నాం. పర్ డే 1,000 రూపీస్, 1,500 పే చేస్తాం. దట్ ఈస్ కార్ రెంట్. ఎగ్జాంపుల్ రెంట్ రాయండి చాలు. బట్స్ ఎనఫ్. ఓకేనా. కాంట్రాక్ట్ యాజ్ పర్ అవర్ ప్రయర్ కాంట్రాక్ట్ వీఆర్ పేయింగ్ అమౌంట్ పీరియడికల్లీ. దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్ రెంట్. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్. నెట్ ప్రాఫిట్ అంటే గ్రాస్ ప్రాఫిట్లో నుంచి ఓకేనా ఇంప్లిసిట్ కాస్ట్ ఓకేనా కట్ చేస్తే వచ్చేదే నెట్ ప్రాఫిట్. సింపుల్ చూడండి. నెట్ ప్రాఫిట్ ఈజ్ ద రివార్డ్ పెయిడ్ ఫర్ ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఆన్ ఆర్గనైజేషన్. నెట్ ప్రాఫిట్ ఈజ్ ద రివార్డ్ పెయిడ్ ఫర్ ద ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ ఇన్ ఆర్గనైజేషన్. ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్కి ఇచ్చే రివార్డ్ని నెట్ ప్రాఫిట్ అంటారు. ఓకే. నెట్ ప్రాఫిట్ ఎట్లా వస్తుందంటే గ్రాస్ ప్రాఫిట్ నుంచి ఇది కట్ చేయాలి. ఓకే. ఇంప్లిసిట్ కాస్ట్ అంటే ఇంప్లిసిట్ రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్. ఇంప్లిసిట్ అంటే వన్ ఓన్ ఫ్యాక్టర్స్. వన్ ఓన్ హౌస్ ఉంటే రెంట్ పే చేసుకోవాలి, వన్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వేజెస్ ఇవ్వాలి, వన్ ఓన్ పైసలు పెడితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, డిప్రిసియేషన్ అండ్ ఇండైరెక్ట్ పేమెంట్స్. ఓకే సారీ ఇన్సూరెన్స్ ఛార్జెస్. ఓకే సరిపోతుంది. ఇక్కడ దాకా రాయండి చాలు. షార్ట్ కట్టే రాసండి అయిపోతుంది. నెక్స్ట్ రియల్ వేజెస్.
ఓకేనా. ఒక పర్సన్కి 10,000 శాలరీ వస్తుంది. వాడు ఏమేమి గూడ్స్ పర్చేజ్ చేస్తాడో ఆ గూడ్స్ సర్వీస్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఏమంటారంటే రియల్ వేజెస్ అంటారు. ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ వేజెస్ ఈజ్ కాల్డ్ రియల్ వేజెస్. ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ వేజెస్ ఈజ్ కాల్డ్ రియల్ వేజెస్. మనకు వచ్చిన శాలరీ ఎన్ని ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని రియల్ వేజెస్ అంటారు. ద పర్చేజింగ్ పవర్ ఆఫ్ మనీ వేజెస్ ఈజ్ కాల్డ్ రియల్ వేజెస్. ద నెక్స్ట్, వాట్ ఈజ్ గ్రాస్ ఇంట్రెస్ట్? Gross interest refers to the payment which is received by the lender from the borrower excluding the principal amount. ఇక్కడ లెండర్ బారోవర్, లెండర్ అంటే లోన్ ఇచ్చినోడు, బారోవర్ అంటే లోన్ తీసుకున్నాడు. వీడు లోన్ ఇచ్చిండు, వీడు లోన్ తీసుకుండు ఎంత 1 lakh. తర్వాత మెచ్యూరిటీ తర్వాత వీడు 1 lakh అనేది ప్రిన్సిపల్ అమౌంట్, దాంతోపాటు ఒక 5,000 ఇంట్రెస్ట్ పే చేశాడు. అంటే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఖర్చు చేయగా ఆ మిగిలిన అమౌంట్ని ఏమంటారంటే గ్రాస్ ఇంట్రెస్ట్ అంటే. ఇప్పుడు చూడు, గ్రాస్ ఇంట్రెస్ట్ రిఫర్ టు ద పేమెంట్ విచ్ ఈజ్ రిసీవ్డ్ బై ద లెండర్ ఫ్రమ్ ద బారోవర్ ఎక్స్క్లూడింగ్ ప్రిన్సిపల్ అమౌంట్. ఈ లెండర్కి బారోవర్ నుంచి వచ్చిన అమౌంట్లో ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఖర్చు చేస్తే ఆ మిగిలిన అమౌంట్ని ఏమంటున్నాడు? గ్రాస్ ఇంట్రెస్ట్ అంటాడు. అర్థమైందా? అది నెక్స్ట్. ఓకే, యా నెక్స్ట్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్. ఇది ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. సిఎస్ఓ వాట్ ఈ ఎక్స్పాండ్ సిఎస్ఓ, వాట్ ఆర్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ? సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇది మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేయడానికి ఉన్న అఫీషియల్ ఆర్గనైజేషన్. ఇది దీన్ని 1951లో ఎస్టాబ్లిష్ చేశారు. అవి రెండు రాయాలి. సిఎస్ఓ స్టాండ్స్ ఫర్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1951. బస్ దట్స్ ఎనఫ్. నెక్స్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ స్పెసిఫిక్ ఇయర్ ఈజ్ కాల్డ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది ఎట్లా వస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది, అంతే. నేషనల్ ఇన్కమ్ when divided by population we get per capita income. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ పేమెంట్. కొంతమంది ఎకనామిక్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయరు కానీ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, అంటే పని చేయరు పైసలు వస్తాయి, దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కాలర్షిప్ టు స్టూడెంట్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, హ్యాండిక్యాప్డ్ పెన్షన్, విడో పెన్షన్, ఓకేనా, ఇంట్రెస్ట్ పేమెంట్ ఆన్ పబ్లిక్ డెబిట్, రిలీఫ్ పేమెంట్, రిలీఫ్ ఫండ్స్, ట్రాన్స్ఫర్ పేమెంట్. పని చేయకుండా పీపుల్కి డబ్బులు వస్తాయి, దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటారు. స్కాలర్షిప్ టు ద స్టూడెంట్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ టు ద పీపుల్, ఓకేనా. నెక్స్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. 1 ఇయర్లో ఒక కంట్రీలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ సర్వీస్ వాల్యూస్ని నేషనల్ ఇన్కమ్ అంటారు. టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ ఇయర్ ఈజ్ కాల్డ్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. దీనికి ఫార్ములా ఉంటుంది, GNP ఈజ్ కాల్డ్ C+I+G+X-M నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇది ఎక్స్పాండ్ అవసరం లేదు, బట్ ఇక్కడ ఉంది కూడా చెప్తాను. GNP అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, C అంటే కన్జంప్షన్, I అంటే ఇన్వెస్ట్మెంట్, G అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, X అంటే ఎక్స్పోర్ట్స్, M అంటే ఇంపోర్ట్స్, X-M అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్, నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఫారెన్ నుంచి వచ్చే ఇన్కమ్ని యాడ్ చేయాలి, ఫారెన్కి పోయే ఇన్కమ్ని మేనేజ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈజ్ డిప్రిసియేషన్? ఏదైనా ఒక మిషనరీని ప్రొడక్షన్ ప్రాసెస్లో కంటిన్యూస్గా యూజ్ చేసినప్పుడు డ్యూ టు వియర్ అండ్ టియర్ ఇట్స్ వాల్యూ డిక్రీజెస్, దట్ ఈజ్ కాల్డ్ డిప్రిసియేషన్. ఒక మిషన్ని ప్రొడక్షన్ ప్రాసెస్లో యూజ్ చేసినప్పుడు వాటి విలువ అరిగిపోతాయి, పార్ట్స్ అరిగిపోతాయి కదా, ఆ అరిగిపోయిన పార్ట్స్ని లెక్క పెడతారు, దాన్ని డిప్రిసియేషన్ అంటారు. నెక్స్ట్, పర్సనల్ ఇన్కమ్. ద ఇన్కమ్ విచ్ ఈజ్ రిసీవ్డ్ బై ద పీపుల్, ఓకే, ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఈజ్ కాల్డ్ పర్సనల్ ఇన్కమ్. ఇది అవసరం లేదు, ఇది ఒక 2 నిమిషాలు ఇలా గుర్తుండాలి మీకు. డిస్పోజబుల్ ఇన్కమ్. సో పర్సనల్గా పీపుల్కి వచ్చిన ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ పే చేసిన తర్వాత ఆ మిగిలిన ఇన్కమ్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. డిస్పోజబుల్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్. పర్సనల్ ఇన్కమ్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ కట్ చేస్తే వచ్చే ఇన్కమ్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు, ఓకేనా. నెక్స్ట్, సేస్ లా ఆఫ్ మార్కెట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఈజీ. అకార్డింగ్ టు జేబీసే ఏం చెప్తాడంటే వీడు ఒకటే వర్డ్ చెప్తాడు, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. అకార్డింగ్ టు జేబీసే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని రాసి S=D అని రాయాలి, మిగతా అంతా ఏమవుతుంది సింపుల్, ఒకటే లైన్, ఓకే రైట్. నెక్స్ట్, బడ్జెట్ అనేది ఒక స్టేట్మెంట్. 1 ఇయర్లో ఒక గవర్నమెంట్కి వచ్చే రిసిప్ట్స్ ఎక్స్పెండిచర్ని బడ్జెట్ అంటారు. బడ్జెట్ ఈజ్ ఏ యాన్యువల్ స్టేట్మెంట్ షోయింగ్ ద రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్కి వచ్చే రిసిప్ట్స్ని
పేమెంట్ని ఏమంటారు? బడ్జెట్ అంటారు. నెక్స్ట్ రైట్ ఏ నోట్ ఆన్ డెఫిసిట్ బడ్జెట్. డెఫిసిట్ బడ్జెట్ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి గవర్నమెంట్ రెవెన్యూ తక్కువ ఉంటే దాన్ని డెఫిసిట్ బడ్జెట్ అంటారు. ఓకేనా? డెఫిసిట్ బడ్జెట్ ఈజ్ ఈక్వల్, ఓకేనా, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఈజ్ గ్రేటర్ దెన్ గవర్నమెంట్ రిసిప్ట్స్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి గవర్నమెంట్ రిసిప్ట్ తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? డెఫిసిట్ బడ్జెట్ అంటారు. డెఫిసిట్ బడ్జెట్ అన్నా బడ్జెట్ డెఫిసిట్ అన్నా ఒకటే. నెక్స్ట్ వేజ్ కట్ పాలసీ. దీన్ని చెప్పింది ఎవడంటే ఏసీపీ అంటూ చెప్పిండు. ఎవరు చెప్పిండో? ఏసీపీ. వీడు ఏం చెప్తాడంటే వేజెస్ రెడ్యూస్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గాలంటాడు. దాన్నే వేజ్ కట్ పాలసీ అంటారు. ఏమంటాడు వీడు? వేజెస్ రెడ్యూస్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, దాన్ని వేజ్ కట్ పాలసీ అని చెప్పాడు. ఓకే, బై రెడ్యూసింగ్ ద వేజెస్ ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజెస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజెస్ ఈజ్ కాల్డ్ వేజ్ కట్ పాలసీ. సింపుల్. నెక్స్ట్ రైట్ in a brief note on GST, the most important and repeated bit. So goods and service tax, okay, came into force, ఇది అవసరం లేదు, came into force from 1st July 2017. ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది? 1st July 2009. ఇది ఇంతకుముందుకు డిఫరెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటే వాటిని రీప్లేస్ చేస్తూ వచ్చిన ట్యాక్సే జిఎస్టీ. 2 lines. జిఎస్టీ వర్క్ బిగిన్స్ ఫ్రమ్ 1st July 2017. It replaced with various indirect taxes in India. Only 2 lines. ఓకేనా? నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్. బడ్జెట్ డెఫిసిట్లో నుంచి మార్కెట్ బారోయింగ్స్, బడ్జెట్ డెఫిసిట్కి మార్కెట్ బారోయింగ్స్, ఒక మార్కెట్ బారోయింగ్స్ అదర్ లయబిలిటీస్ యాడ్ చేస్తే వచ్చేదే ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ బడ్జెట్ డెఫిసిట్ ప్లస్ మార్కెట్ బారోయింగ్స్ ప్లస్ అదర్ లయబిలిటీస్. బడ్జెట్ డెఫిసిట్కు మార్కెట్ బారోయింగ్స్ అదర్ లయబిలిటీస్ యాడ్ చేస్తే వచ్చేదాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. క్లియర్? నెక్స్ట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఓకేనా? వేరియస్ యాక్టివిటీస్ మీద గవర్నమెంట్ చేసే ఎక్స్పెండిచర్ని ఏమంటారంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటారు. ద ఎక్స్పెండిచర్ మేడ్ బై ద గవర్నమెంట్ అండ్ వేరియస్ యాక్టివిటీస్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ మీద చేసే ఎక్స్పెండిచర్, ఇక పబ్లిక్ అంటే గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకో. ద ఎక్స్పెండిచర్ మేడ్ బై ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. సింపుల్, ఒకటే లైన్. నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద పబ్లిక్ అథారిటీ విత్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ వన్ అనదర్. గవర్నమెంట్ యొక్క ఇన్కము, ఎక్స్పెండిచరు, లోన్స్ వీటన్నిటి గురించి చెప్పేదాన్ని పబ్లిక్ ఫైనాన్స్ అంటారు. నేను చెప్పింది డాల్టన్. నెక్స్ట్ మెన్షన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్షియల్ కమిషన్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మధ్య డబ్బులు ఉంటాయిగా, ఫైనాన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా? ఇట్ అలొకేట్ ద ఫండ్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. గ్రాంట్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు షేర్ చేస్తుంది. ఈ రెండు రాయండి చాలు. ఓకేనా? ట్యాక్సెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ చేస్తుంది, గ్రాంట్స్కు సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్ షేర్ చేస్తుంది. 2 పాయింట్ రాయండి చాలు, మిగతా ఎంత ఏమో. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిజికల్ డెఫిసిట్ నుంచి ఇంట్రెస్ట్ అనేది కట్ చేస్తే వచ్చేదాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటారు. ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఫిజికల్ డెఫిసిట్ దెన్ వీ విల్ గెట్ ప్రైమరీ డెఫిసిట్. నెక్స్ట్ లైజా ఫేర్ ఎకానమీ అంటే ఫ్రీ ఎకానమీ. అంటే ఎకనామిక్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ని తగ్గించడాన్ని ఏమంటారంటే లైజా ఫేర్ ఎకానమీ అంటారు. అంటే పీపుల్కి ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, గవర్నమెంట్కు ప్రయారిటీ ఇవ్వరు, గవర్నమెంట్ రోల్ తగ్గిస్తారు. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన కంట్రీలో అపెక్స్ బ్యాంక్, పెద్ద బ్యాంక్, టోటల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులను కంట్రోల్ చేసేదాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఇది 1935లో ఎస్టాబ్లిష్ చేస్తారు. చాలు. నెక్స్ట్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఎవడైతే వర్క్ చేయడానికి రెడీగా ఉంటాడో వాడికి వర్క్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. దోస్ హు ఆర్ రెడీ టు వర్క్, ఇఫ్ యూ ప్రొవైడ్ ద వర్క్, దట్ ఈస్ కాల్డ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. సింపుల్. నెక్స్ట్ 9th చాప్టర్ క్లియరెన్స్ హౌస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ యాజ్ ఎ క్లియరెన్స్ హౌస్. ఇక్కడ ఏం చెప్తుందంటే డిఫరెంట్ బ్యాంక్ యొక్క చెక్కుల్ని, ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ యొక్క చెక్కుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రీజనల్ ఆఫీస్ ఉంటాయి కదా, అక్కడ క్లియర్ చేసుకుంటాయి. ఆర్బీఐ దగ్గర క్లియర్ చేసుకుంటాయి కాబట్టి ఆర్బీఐని ఏమంటారు? క్లియరెన్స్ హౌస్ అంటారు. సింపుల్. ఇంటర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ద బ్యాంక్స్ దే క్లియర్ ఎట్ ఆర్బీఐ రీజనల్ ఆఫీసెస్, సో ఆర్బీఐ యాక్ట్ యాజ్ ఏ క్లియరెన్స్ హౌస్. ఈ సోదంతా ఏమవుతుంది చెప్పింది రాయండి. నెక్స్ట్ వాట్ ఈజ్ నెట్ బ్యాంకింగ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెట్ బ్యాంకింగ్ని మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఆన్లైన్ బ్యాంకింగ్ అంటాం. ఓకేనా? ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేయడాన్ని ఏమంటారు? నెట్ బ్యాంకింగ్ అంటారు. దాని ద్వారా ఏం చేయొచ్చు? మనం బ్యాంక్లో
మన ఫండ్స్ చెక్ చేసుకోవచ్చు, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 24/7 ఇది హెచ్ఆర్ అవర్స్. ఇది 24/7 బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్లో. నెక్స్ట్ కరెన్సీ. సర్క్యులేషన్లో ఉన్నటువంటి మొత్తం మనీని ఏమంటారంటే కరెన్సీ అంటారు. ద మనీ విచ్ ఈజ్ సర్క్యులేటెడ్ ఓకే, ద మనీ విచ్ ఈజ్ సర్క్యులేటెడ్ ఇన్ ద ఎకానమీ ఈజ్ కాల్డ్ కరెన్సీ. ఎగ్జాంపుల్, మన ఇండియాలో కరెన్సీ ఏంది? 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ నోట్స్ ఆల్ ఆర్ కమ్ అండర్ కరెన్సీ. నెక్స్ట్ బార్టర్ సిస్టమ్. గూడ్స్ ఇచ్చి గూడ్స్ ఎక్స్చేంజ్, గూడ్స్ విత్ గూడ్స్ ఇచ్చి గూడ్స్ తీసుకుంటే దాన్ని బార్టర్ సిస్టమ్. నా దగ్గర రైస్ ఉంది, మీ దగ్గర వీట్ ఉంది, మనం గూడ్స్ ఇచ్చి గూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే దాన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ విత్ గూడ్స్ ఈజ్ కాల్డ్ బార్టర్ సిస్టమ్. మనీ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లో లేదో అప్పుడు ఈ సిస్టమ్ని ఫాలో అయ్యారు. దీనిలో ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇది క్లోజ్ అయింది, దీని ప్లేస్లో వచ్చిందే మనీ. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ నియర్ మనీ. యాక్చువల్గా వీటిని మనీగా యాక్సెప్ట్ చేయరు, ఇది మనీ కాదు బట్ నియర్ మనీగా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, దీస్ ఆర్ నాట్ మనీ బట్ ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ మనీ. ఇది డబ్బులు కావు కానీ ఈజీగా డబ్బుల ఫామ్లోకి మర్చుకోవచ్చు. ఇప్పుడు ఏటీఎం కార్డు ఉంది, పోయి డబ్బులు ఎప్పుడంటే అప్పుడు డ్రా చేసుకోవచ్చు, అది నియర్ మనీ కిందకి వస్తుంది. చెక్ ఉంది, పోయి బ్యాంకులు ఇస్తే డబ్బులు వస్తాయి. ఇది మనీ కాదు, ఈజీగా మనీ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, దాన్ని నియర్ మనీ అంటారు. ఎగ్జాంపుల్ చెక్కులు, డీడీలు అన్నీ కూడా నియర్ మనీ కిందకి వస్తాయి. సింపుల్గా రాసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఓవర్ డ్రాఫ్ట్. మన బ్యాంకులో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు విత్డ్రా చేస్తే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. దెర్ ఈజ్ పాసిబుల్ టు విత్డ్రా మోర్ మనీ దాన్ అవర్ బ్యాలెన్స్ ఈజ్ కాల్డ్ ఓవర్ డ్రాఫ్ట్. ఇది ఓన్లీ కరెంట్ అకౌంట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, అది కూడా బిజినెస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, నార్మల్ పీపుల్కి ఇవ్వరు. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్. ఎవరైతే హ్యూజ్ అమౌంట్ ఒక్కటేసారి సేవ్ చేయకుండా ప్రతి నెల కొంత అమౌంట్ సేవ్ చేస్తారో వాళ్ళ కోసం ఎస్టాబ్లిష్ చేసిన అకౌంట్నే రికరింగ్ డిపాజిట్ అంటారు. అంటే వీళ్ళు ప్రతి నెల కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటారు, దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు. నెక్స్ట్ వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్. ఓవర్ డ్రాఫ్ట్ వల్ల ఏంటంటే మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా పేమెంట్స్ అనేది మనం చేసుకోవచ్చు, తర్వాత అమౌంట్ ఉన్నప్పుడు తిరిగి బ్యాంకుకి పే చేయొచ్చు, అది దీని యొక్క మెయిన్ యూసేజ్. నెక్స్ట్ సేవింగ్ డిపాజిట్. పీపుల్ యొక్క సేవింగ్ నేచర్ని పెంచనీకి బ్యాంకులు ఇష్యూ చేసే ఒక అకౌంట్నే సేవింగ్ డిపాజిట్స్ అంటారు. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4% ఉంటుంది, అది బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది, సింపుల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైస్ అనేది కంటిన్యూస్గా పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ రేట్ ఏమైంది, టైం టు టైం పెరిగిపోతూనే ఉంది, అట్లా ప్రైస్ అనేది కంటిన్యూస్గా పెరిగితే దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అనేది రేటును బట్టి ఓకేనా కాజును బట్టి డివైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ద రేట్ ఇన్ఫ్లేషన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్. క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, ఐపీఎల్. ఫస్ట్ పిల్లలు పాకుతారు, తర్వాత ఏం చేస్తారు, నడుస్తారు, తర్వాత పరిగెత్తారు, తర్వాత దుంపుతారు. అదే క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, హైపర్. దీన్ని గలాపింగ్ అంటారు, దుంపడం. నెక్స్ట్ కాజును బట్టి 2 టైప్స్, డిమాండ్ పుల్, కాస్ట్ పుష్. నెక్స్ట్ టోకెన్ మనీ అంటే ఫేస్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే, ద మనీ విచ్ ఫేస్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ కాల్డ్ టోకెన్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ నోట్ ఉంది, ఆ పేపర్ని చింపినాం అనుకో, అది పేపర్గా వాడితే దాని వాల్యూ ఏముంటుందా, 0. అదే 500 రూపీస్ ఈ షాప్కి వెళ్తే 500 వస్తువులు కొనుక్కోవచ్చు. 500 అంటే కరెన్సీని దాన్ని మెటల్ ఫామ్లో, పేపర్ ఫామ్లో వాడితే దాన్ని ఏమంటారంటే ఫేస్ వాల్యూ అంటారు. మనీగా వాడితే ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు. ఇక్కడ ఫేస్ వాల్యూ ఎక్కువ ఉండి ఇంట్రెన్స్ వాల్యూ తక్కువ ఉంటే దాన్ని టోకెన్ మనీ అంటారు. మనం యూజ్ చేసే అన్ని కరెన్సీ కూడా టోకెన్ మనీ, ఎందుకంటే వాటి పేపర్గా వాడితే సింపేషన్ ఉంటుంది, దానికి వాల్యూయే ఉండదు. ముక్కలు చేస్తే వాల్యూ ఉంటుంది కరెన్సీ, అది అవన్నీ టోకెన్ మనీ. ఫేస్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ కాల్డ్ టోకెన్ మనీ. ఎగ్జాంపుల్ 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ కాయిన్స్. నెక్స్ట్ వాట్ ఆర్ ద మానిటరీ అగ్రిగేట్ సిస్టమ్స్. ఇవన్నీ రాయొద్దు. M0, M1, M2, M3 ఆర్ కాల్డ్ మానిటరీ అగ్రిగేట్స్ అని రాయండి, ఒక మార్క్ వస్తుంది. మానిటరీ అగ్రిగేట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, M1, M2, M3 ఆర్ కాల్డ్ మానిటరీ అగ్రిగేట్స్, అంతే రాయాలి, 1 మార్క్ వస్తుంది. ఎంత గుర్తుండదు. క్యాష్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇది బ్యాంక్ అనేది ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి నీ అకౌంట్కి పైసలు యాడ్ చేస్తుంది. నీకు ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ విత్డ్రా చేసిన డేట్ నుంచి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది, ఓకేనా. దానికి క్యాష్ క్రెడిట్ అంటారు, లైక్ క్రెడిట్ కార్డ్ సేమ్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ మనీ సప్లై. మనీ సప్లై కాంపోనెంట్స్ ఏంది, కరెన్సీ ఇష్యూడ్ బై ద సెంట్రల్ బ్యాంక్, మానిటరీ అగ్రిగేట్స్, డిమాండ్ డిపాజిట్ క్రియేటెడ్ బై కమర్షియల్ బ్యాంక్. యాజ్ టీజ్ రాసేయాల్సింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ 2 రాయండి, ఓకేనా. ఇది గైడింగ్ ద కమర్షియల్ బ్యాంక్, టోటల్ కమర్షియల్ బ్యాంక్ అన్నిటికీ గైడెన్స్ ఇస్తుంది. టోటల్ ఇండియాలో ఉన్న క్రెడిట్ మొత్తం కంట్రోల్ చేస్తుంది.
ఓకేనా. మొత్తం కరెన్సీని ఇష్యూ చేసేది కూడా ఇదే. ఈ 3 లెక్కలు 2 రాయండి చాలు. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ఇది 5 మార్క్స్ వస్తే అప్పుడు డెప్త్గా చెప్తా. మనీ ఫంక్షన్ వచ్చేసి ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్, కాంటింజెంట్ ఫంక్షన్స్ అండ్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఫంక్షన్స్గా డివైడ్ చేస్తాం. సింపుల్, ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇవి ఇంపార్టెంట్. ఇళ్ళకెళ్ళి 3 బిట్స్ పక్క దిగుతాయి, 2 మార్క్స్. ఇదే బిట్ అడుగుతారు, యాస్టీజ్ క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ యాస్టీజ్ ఇస్తాడు. కంప్యూట్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా, ఇది క్వశ్చన్. ఇది పక్క ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. ఇది క్వశ్చన్ చూశాక చూడు, ప్రతి ఇయర్ వస్తూనే ఉండదు క్వశ్చన్. ఇట్లా ఇస్తాడు బై. దీని ఫార్ములా ఏంది, మీడియన్ ఫార్ములా ఏంటంటే n+1/2th ఐటమ్. n అంటే నెంబర్. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9. టోటల్ ఎన్ని నెంబర్ ఉన్నాయి, అప్పుడు n = 9 కదా. అంటే n+1/2 అంటే 9+1/2 = 10/2. 2 1s 2 5s 5 కాదు, 5th ఐటమ్ అనేది ఆన్సర్ అవుతుంది. 5th ఐటమ్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, ఇది 5th ఐటమ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 5th ఐటమ్ ఈజ్ 9. చూడు, మీడియన్ = n+1/2th ఐటమ్, ఇది ఫార్ములా. సో n అంటే ఇక్కడ ఇచ్చిన టోటల్ నెంబర్స్ ఎన్ని, 9. సో మీడియన్ ఫార్ములా ఏంది, n+1/2. n అంటే 9 కాబట్టి 9+1/2 = 5th ఐటమ్. ఇచ్చిన వాల్యూ 5th ఐటమ్ ఏంది, 9. సో 9 ఈజ్ ద ఆన్సర్. సింపుల్, ఓకేనా. ఇది పక్క దింపుడు క్వశ్చన్. నెక్స్ట్ పై డయాగ్రామ్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. పై డయాగ్రామ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పై చార్ట్. ఇన్ పై డయాగ్రామ్ వీఆర్ టేకింగ్ ఏ సర్కిల్ అండ్ డివైడ్ ఇంటూ మెనీ పార్ట్స్. పై డయాగ్రామ్లో ఒక సర్కిల్ తీసుకుంటాం, దాన్ని డిఫరెంట్ పార్ట్గా డివైడ్ చేస్తాం, దాన్ని పై డయాగ్రామ్ అంటారు. రాశికి ఇట్లా వేసుకుంటే చాలా సింపుల్, 2 మార్క్స్ పక్క. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మోడ్, ఇది కూడా అడుగుతూ ఉంటాడు. మోడ్ అంటే ఒక సిరీస్ ఇస్తాడు కదా, ఇట్లా ఒక సిరీస్ ఇస్తాడు కదా. ఆ సిరీస్లో ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో ఆ నెంబర్ని మోడ్ అంటారు. ఇప్పుడు ఈ సిరీస్లో ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది, 480. సో దట్ ఈజ్ మోడ్. ద రిపీటెడ్ నెంబర్ ఇన్ ఎ సిరీస్ ఈజ్ కాల్డ్ మోడ్. సింపుల్. నెక్స్ట్ ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు, ఫైండ్ అవుట్ ద మోడ్ అంటాడు. దీంట్లో ఎక్కువ ఏసార్లు రిపీట్ అయింది, ఇట్లా క్వశ్చన్ రాసుకొని ఇన్ ద సిరీస్ 480 ఈజ్ రిపీటెడ్ ఇన్ మెనీ టైమ్స్, సో మోడ్ ఈజ్ 480 అని రాస్తాం. సింపుల్, ఇదే దింపుతాడు, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామికల్ ప్రాబ్లమ్స్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఓకేనా, ఇన్కమ్ అండ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనలైజ్ చేయాలంటే స్టాటిస్టిక్స్ అనేది మనకు యూస్ఫుల్గా ఉంటుంది. అది రాయండి చాలు. ఓకేనా. స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ కలిసి ఒక కొత్త సబ్జెక్ట్ చేసిరు, దాన్ని ఎకనామెట్రిక్స్ అంటారు. ఈ 2 పాయింట్ రాయండి చాలు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎప్పుడు రాదు. నెక్స్ట్ రైట్. Explain the concept of geometrical mean. Geometrical mean is the nth root product of n numbers. Nth root product of n number and rasi gm is equal to nth root of x1 x2 x3 dash dash x to the power of n. ఇక్కడ దాకా రాయి చాలు, ఇది అవసరం లేదు. ఓకేనా, ఇది పెద్దగా ఎప్పుడు అడగలే, అవసరం లేదు. నెక్స్ట్ హార్మోనిక్ మీన్. హార్మోనిక్ మీన్ ఆఫ్ ఎ సిరీస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఆర్థమెటిక్ యావరేజ్. రెసిప్రోకల్ ఆఫ్ ఆర్థమెటిక్ యావరేజ్ ఈజ్ కాల్డ్ హార్మోనిక్ మీన్. అది రాసి హెచ్ఎం ఈజ్ ఈక్వల్ n/1/x1 + 1/x2 + 1/xn అని రాసేయి. లేదంటే ఈజ్ ఈక్వల్ n/సమ్మేషన్ ఆఫ్ 1/x ఇట్లా రాసిన చాలా సింపుల్. మెరిట్స్ ఆఫ్ మీడియన్. ఇట్ ఈజ్ రిజిడ్లీ డిఫైన్డ్. ఇట్ కెన్ బి లొకేటెడ్ ఇన్ ద గ్రాఫ్. ఇది రిజిడ్గా డిఫైన్ చేస్తారు, ఇది గ్రాఫ్లో చూపించవచ్చు. ఈజీ టు క్యాల్కులేట్, సింపుల్ టు అండర్స్టాండ్. 2 పాయింట్స్ రాయండి చాలు. నెక్స్ట్ ఫాలోయింగ్ ఆర్ ద మార్క్స్ ఆబ్టెన్డ్ బై 8 స్టూడెంట్స్ ఇన్ ద టెస్ట్. క్యాలిక్యులేట్ ద ఆర్థమెటిక్ మీన్. ఒక క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఆర్థమెటిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీని ఫార్ములా ఏంటంటే x బార్, ఆర్థమెటిక్ మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ x/n. సిగ్మా x అంటే వాడు ఇచ్చిన వీటన్నిటిని టోటల్ చేయాలి. వీటిని టోటల్ చేస్తే ఎంత వచ్చింది, 482 బై నెంబర్స్ ఎన్ని, 1 2 3 4 5 6 7 8. వీటిని టోటల్ చేసి బై వాటి నెంబర్తో చేస్తే వచ్చేదాన్ని ఆర్థమెటిక్ మీన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డయాగ్రామ్. డయాగ్రామ్స్ వల్ల యొక్క అడ్వాంటేజ్ ఏంది, సో దీనికి మ్యాథమెటికల్ నాలెడ్జ్ అవసరం లేదు. ఇట్ బికమ్స్ ఈజీ టు అండర్స్టాండ్, ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ కంపారిజన్. 2 పాయింట్స్ రాయి చాలు. ఆర్థమెటిక్ మీన్. ఆర్థమెటిక్ మీన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన కదా, ఆర్థమెటిక్ మీన్ రిఫర్స్ టు మీన్ ఈజ్ సమ్ ఆఫ్ ద టోటల్ అబ్జర్వేషన్ డివైడెడ్ బై ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ ఫార్ములా ఏం రాయాలి, x బార్ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ ఆఫ్ x/n, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది రాసి ఈ ఫార్ములా రాయండి చాలు. మీడియన్. మీడియన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ మీడియన్. మీడియన్ అంటే ఏంది, మిడిల్ మోస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ మీడియన్. సో మీడియన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చెప్పిన కదా n+1/2th ఐటమ్. దిస్ ఈజ్ ద మీడియన్. ఇవి
మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఎగ్జామ్ టైంలో క్విక్ రివిజన్ పర్పస్లో మాత్రమే దీన్ని నేను వీడియో చేయడం అడిగింది. ఓకేనా? ట్యూషన్ సంబంధించి మనకు ఏమైనా వివరాలు కావాలంటే ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ మై నెంబర్ 9912593536. సో దిస్ ఈజ్ భార్గవ్ అకాడమీ 2.0. It is located in near ECIL. Okay, opposite Radhika Multiplex. Okay, for more details just contact this number 9912593536 for inter and degree tutorials. Thank you.